అధిక దుఃఖము కలిగిస్తున్నది. ఆమేన్. యేసు క్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ప్రభువు గాయపరచబడినారు. ఆ గాయం వలన వారు బలహీనలైరి. కొలపాతకులు నిష్ఠూరం మితిమీరి ఉండెను. ప్రభువులకు కదులుతీయ కష్టంగా ఉండెను. అయినను త్వరగా నడవలేని సైనికులు ఆయన తండ్ర చేస్తుండేది. అందుసే ప్రభు మూడవసారి సేవకన భారముల గురించి ధ్యానించదము గాక. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణములను ఈ లోకాశం జయించుటకు మీరు కపాల కొండ పోయినప్పుడు మీరు పొందిన బలహీనం యొక్క ఫలములను చూసి నాకు మీ వరప్రసాదం దయచేయండి. నా స్వంత బలము చేత నేను పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయమును నాకు అందించిన ఎడల ఇక ఏనాటికి పాపంలో పడను స్వామి. ఆమేన్. మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ సేవ చేత లోకాన్ని రక్షించడమే. కొలపాతకులు బలవంతముగా యేసునాథుని వస్త్రమును ఒలుచున్నప్పుడు వారు అతని శరీరముతో పరుచుకుని ఉండిన ఆ వస్త్రములను మట్టితనముగా పీకివేసిరి. వస్త్రములతో మాంసమును పెరుపుకొని వచ్చుట వలన యేసు పడిన కఠోర వేదనలను జ్ఞానించుదుముగాక.